channel Richa Girl. Friends, today I'm here dealing with the topic copolymerization. Copolymerization. ఫ్రెండ్స్ విజయ అలానే వెంకటేష్ అడిగారు మనల్ని కోపోలిమరైజేషన్ టాపిక్ చెప్పమని. సో విజయ అండ్ వెంకటేష్ స్పెషల్లీ మీకోసమే వీడియోస్ చేస్తున్నాను, వాచ్. Definition of copolymerization. First of all, you have to learn definition. Definition of copolymerization is mixture of two or more different monomeric units. So this is the definition of copolymerization. Mixture of two or more different monomeric units is called simply copolymerization. Examples of copolymerization is Buna S and Buna N. Okay, so మనం one by one examples అనేవి చూద్దాం. సో Buna S అనేది brief గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. In Buna S, Bu stands for butadiene. Bu stands for butadiene. Butadiene is a monomer. And Na stands for sodium. It is a catalyst. And S stands for styrene. It is also a monomer. Okay, so in Buna S, Bu stands for butadiene. So butadiene అనేది మనకి ఇక్కడ monomer అవుతుంది. And Na stands for sodium. It is a catalyst. And S stands for styrene. It is also a one type of monomer. So finally, Buna S stands for the composition of monomers and catalyst. Okay, so preparation of Buna S. It is prepared by copolymerization of butadiene with styrene by using sodium as a catalyst. Okay, so what is the structure of butadiene? CH2 double bond, CH single bond, CH double bond, CH2. This is the structure of butadiene. సో మనం ఈ స్ట్రక్చర్లో కార్బన్స్ చూస్తే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూటా. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు చెప్పానమ్మా, సింగిల్ బాండ్ ఉంటే ఏన్, డబుల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్. సో ఇక్కడ మనకి డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ బాండ్ని మనం ఏమంటాము? ఈన్ అంటాము. డబుల్ బాండ్ ఏమంటాము? ఈన్ అంటాము. సో ఈన్. సో డబుల్ బాండ్ స్ట్రక్చర్లు ఎన్ని ఉన్నాయి? 1 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డైన్. సో బ్యూటాడైన్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యూటాడైన్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టైరిన్ స్ట్రక్చర్ చూసినట్టయితే మనకి ఇథిలిన్ ఉంది కదా, ఇథిలిన్ ఫార్ములా ఏంటి? CH2 డబుల్ బాండ్ CH2, C2H6, C2H4 is the formula of ethylene. ఓకే, సో ఈ CH2 డబుల్ బాండ్ CH2లో 1H ప్లేస్లో మనకి బెంజిన్ రింగ్ అనేది వస్తే దాన్ని మనం స్టైరిన్ అంటాం. ఓకేనా? CH2 double bond CH benzene ring. This is the structure of styrene. Okay, this is the structure of styrene. So మనం n times అనేవి తీసుకోవచ్చు. By using sodium as a catalyst.
సో మనకి ప్రోడక్ట్ ఎలా వస్తుందో చూద్దాము. హియర్ పై బాండ్ బ్రేక్స్ దెమ్ homolytically and this bond breaks, one valence is goes to this carbon atom and another valence is goes to this carbon atom. So here also this bond breaks, one valence is goes to this carbon atom and another valence is goes to this carbon atom. So same ikkada kuda ante. So bond break ayi ఒక valence అనేది ఇక్కడికి వస్తుంది, another valence అనేది ఇక్కడికి వస్తుంది. So then we get, so మనకి ఒక బాండ్ అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి సింగిల్ బాండ్ CH2, ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది కాబట్టి సింగిల్ బాండ్ CH, a new bond is formed here, so double bond CH, ఇక్కడ కూడా మనకి బాండ్ బ్రేక్ అయింది కాబట్టి సింగిల్ బాండ్ CH2, here this bond, ఈ బాండ్ అనేది ఇక్కడికి వస్తుంది, ఓకేనా. సో CH2, ఒక బాండ్ అనేది వ్యాలెన్స్, ఒక వ్యాలెన్స్ అనేది పోతుంది కదా ఇక్కడికి వస్తుంది కాబట్టి అగైన్ సింగిల్ బాండ్ CH, సో మన వ్యాలెన్స్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ బాండ్ ఇక్కడ రాస్తున్నాము. బెంజిన్ రింగ్ అనేది దీనికి అటాచ్ అయ్యింది కాబట్టి CHకి, సో ఇక్కడ కూడా CHకి అటాచ్ చేసి ఉంచాను, ఓకేనా. సో మనం n టైమ్స్ అనేది తీసుకున్నాం కాబట్టి n అనేది ఇక్కడ వస్తుంది. n is the here n is called number of repeating units. ఇక్కడ మనం n ని ఏమంటున్నామంటే number of repeating units అని అంటున్నాము, ఓకేనా. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యూనా S. దీన్ని మనం బ్యూనా S అనేది అంటున్నాం, ఓకేనా. సో చూడండి మనకి స్ట్రక్చర్లో కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4. సో కార్బన్ యొక్క వ్యాలెన్సీ సరిపోయిందో లేదో అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా. సో C, కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4. సో మనకి ఇలా ఉండాలి, లేదు అంటే ఇలా ఉండాలి, ఓకేనా. సో చూడండి మనం హైడ్రోజన్ కూడా, ఒక హైడ్రోజన్ ఉంటే 1 వ్యాలెన్సీ కింద కన్సిడర్ చేస్తాం, 2 హైడ్రోజన్స్ ఉంటే 2 వ్యాలెన్సీస్ కింద కన్సిడర్ చేస్తాము, ఓకేనా. సో కార్బన్ చూసినట్టయితే ఇక్కడ 1 బాండ్ ఉంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్, దట్ మీన్స్ 2 వ్యాలెన్సీస్, దట్ మీన్స్ 3 వ్యాలెన్సీ ప్లస్ 1 4. సో ఇక్కడ కూడా అలానే అబ్జర్వ్ చేస్తాం. సో టోటల్ స్ట్రక్చర్లో మనకి కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేది సాటిస్ఫై అయింది, ఓకేనా. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యూనా S. సో బ్యూనా S is also called as government rubber styrene or styrene rubber, okay. And next properties of Buna S. It is a strong and tough polymer, it is vulcanized by sulfur and it is a good electrical insulator, it has high load bearing capacity. And next uses, it is used for making footwear components and it is also used in manufacturing of tires, clear. Next Buna N. Friends, ఇక్కడ మనకి బ్యూనా ఎస్కి బ్యూనా ఎన్కి డిఫరెన్స్ చూసినట్టయితే బ్యూనా ఎస్లో మనకి స్టైరిన్ అనేది ఉంటుంది, బ్యూనా ఎన్లో ఏముంటుందంటే ఎక్రైలో నైట్రైల్ అనేది ఉంటుంది, ఓకేనా. అదొక్కటే మనకి డిఫరెన్స్. సో చూడండి ఇప్పుడు మనం బ్యూనా ఎన్ కోసం చెప్పుకుంటున్నాం, బ్యూనా ఎన్. సో బ్యూనా ఎన్లో ఏంటి, BU stands for butadiene, it is a monomer, and N stands for sodium, it is a catalyst. And next N, నెక్స్ట్ ఏంటమ్మా N. సో N stands for acrylonitrile, acrylonitrile. So it is also a one type of monomer, clear. So it is prepared by co-polymerization of butadiene with acrylonitrile by using sodium as a catalyst, clear. ikkada varaku andaru clear ga unnaru kada. So preparation చూడండి మనకి స్టైరిన్ స్ట్రక్చర్ ఏమని చెప్పాను, CH2 డబుల్ బాండ్ CH, C కి మనకి బెంజిన్ రింగ్ అటాచ్ అయి ఉంటే అది మనకి స్టైరిన్ స్ట్రక్చర్, సారీ. సో acrylonitrile స్ట్రక్చర్ ఏంటి అంటే బెంజిన్ రింగ్ లో మనకి CN ఒక్కటి వస్తుంది అంతే, CN. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ acrylonitrile, ఇంకేది మనకి డిఫరెన్స్ లేదు. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ acrylonitrile. సో సేమ్ ఇక్కడ మనకి బాండ్ బ్రేక్ అవుతుంది, 1 వ్యాలెన్స్ అనేది ఇక్కడికి వస్తుంది, అనదర్ వ్యాలెన్స్ అనేది ఇక్కడికి వెళ్తుంది, సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సో మనకి ఫైనల్లీ ఏం ఫామ్ అయింది అంటే బాండ్ బ్రేక్ అయ్యి వ్యాలెన్స్ అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి బాండ్ CH2. ఆల్రెడీ ఇక్కడ మనకి 1 బాండ్ బ్రేక్ అయింది కాబట్టి 1 బాండ్ CH. హియర్ ఏ న్యూ బాండ్ ఇస్ ఫార్మ్డ్ హియర్, సో డబల్ బాండ్ CH. 1 బాండ్ అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి సింగిల్ బాండ్, again CH2, again CH2.
సింగిల్ బాండ్ అయింది, ఇక్కడ మనకి బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడికి వచ్చింది కాబట్టి CH, ఇక్కడ CN ఉంది కాబట్టి బెంజీన్ రింగ్ రఫ్ చేసి CN అనేది మెన్షన్ చేసేస్తాం. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యూనా N. ఓకే, సో డిఫరెన్స్ ఏమీ లేదు. మనకి బ్యూనా Sలో ఏంటి అంటే స్టైరిన్ అనేది ఉంటుంది, బ్యూనా Nలో ఏంటి అంటే ఎక్రైలో నైట్రైల్ అనేది ఉంటుంది. సో మీకు ఒక ప్రిపరేషన్ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా అనదర్ ప్రిపరేషన్ కూడా వచ్చేస్తుంది. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యూనా N ఆర్ గవర్నమెంట్ రబ్బా ఎక్రైలో నైట్రైల్ ఆర్ nitrile rubber. Clear? Properties of Buna N. It is also a strong and tough polymer with lightweight. It is also a vulcanizer with sulfur, and it possesses excellent resistance to heat, sunlight, oil, acids and salts. Because of presence of CN group in the structure of Buna N. And next, uses. It is used for making tights, foams, printing rollers, etc. I hope understood this. If you have any doubts, please put your comments in comment section. Yeah. Thank you for watching.